తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి వ్యాస శీర్షిక రచయితల అనుమతి లేకుండా కథలు వినిపిస్తే ఎలా. ఈ వ్యాసం విజయక్రాంతి దినపత్రిక అక్షర అన్న పేజీలో 12వ తేదీ మే నెల 2025న ప్రచురింపబడింది. సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో అంత ఆటంకకరంగానూ ఉండటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి విషయాన్ని యూట్యూబ్లో పెట్టేయటం సర్వసాధారణమైంది. ప్రయాణాలు, వంటలకు సంబంధించి అయితే తెలియని వాళ్ళు తెలుసుకునే వీలుండటమే కాక ఎవరు తీసినవి వాళ్ళ ఛానల్లో పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు అన్ని రకాల వీడియోలవి ఒక ఎత్తైతే కథల ఛానల్స్ మరో ఎత్తుగా తయారైంది. యూట్యూబ్ వీడియోలకు డబ్బులు వస్తుండడంతో ప్రతి ఒక్కరూ నేడు యూట్యూబర్ అవుతున్నారు. దానికి ఎవరి అభ్యంతరమూ లేదు. సొంత తెలివితో ఎన్ని ఛానళ్ళైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ మధ్య ఎన్నో ఆడియో కథల ఛానళ్ళు కోకొల్లలుగా యూట్యూబ్ నిండా వెల్లువెత్తుతున్నాయి. అలాంటి ఛానల్స్ కొన్ని రచయితలవి అయితే ఇంకెన్నో రెట్లు రచయితలు కాని వాళ్ళవి ఉంటున్నాయి. అందరూ రచయితలకు ఛానల్స్ ఉండాలన్న నియమం ఏమీ లేదు. వారికి ఛానల్ ఉంటే అక్కడ చదువుకుంటారు, లేదంటే పుస్తకాలు వేయించుకుని భద్రపరుచుకుంటారు, లేదా వారి ఇష్టంతో ఎవరైనా ఔత్సాహికులు అనుమతి తీసుకుని తమ ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటామని అడిగితే ఇష్టం ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. అయితే ఇలా పర్మిషన్ ఇచ్చిన కథా రచయిత పేరు చెప్పి కథను చదవటం పద్ధతి. కానీ ఇప్పుడు ఎందరో ఆడియో కథల ఛానళ్ళు పెట్టుకుని కనీసం రచయిత పేరు చెప్పకుండా, పర్మిషన్ కూడా అడగకుండా కథలు అప్లోడ్ చేసుకుంటున్నారు. ఈ విషయం సదరు రచయితలకే తెలియటం లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి ఈ కథ మీది కదా, ఫలానా ఛానల్లో ఉంది అంటూ చెబితే అప్పుడు వారి ఛానల్లోని వీడియోల కింద కామెంట్లు పెట్టి నిలదీస్తే అడగాలనుకున్నాం కానీ మీ ఫోన్ నంబర్ లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మరీ గట్టిగా నిలదీస్తే మాత్రమే వీడియోని డిలీట్ చేస్తున్నారు. ఈ విధంగా ఎందరో రచయితలు కంప్లైంట్ చేస్తున్నా ఎక్కడో ఒక ఛానల్లో కళ్ళుగప్పి రచయిత పేరు ఏ మ్యాగజైన్లో పడిందో ఆ వివరాలు ఏమాత్రం తెలపకుండా పబ్లిష్ చేసుకుంటున్నారు. ఇటువంటి ఛానల్స్ను ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక కొందరు అడిగి విసిగిపోతుంటే మరికొందరు అడిగినా ప్రయోజనం లేక వదిలేస్తున్నారు. ఇంకొందరు యూట్యూబర్స్ అయితే కథ పేరుని కూడా మార్చేసి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు టైటిల్ని కూడా చాటభారతంలా 2-3 లైన్లు రాసేయటం, అలాగే కథకు సంబంధించిన విషయాలను నేరుగా రచయిత పేరు కానీ ఏ విషయాలు వెల్లడి చేయకుండానే కథను చెప్పేసేయడం లాంటివి దొంగతనంగా చేస్తున్నారు. యూట్యూబ్ అన్నది ఉపయోగకరమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ ఇలా కథాచౌర్యం చేసేవాళ్లపైన ఒక్కొక్కరే రచయితలు పోరాడలేక బాధపడుతున్నారు. రచయితలందరూ కలిసి అసోసియేషన్గా ఏర్పడి ఇటువంటి కథల ఛానల్స్ పైన తగిన చర్యలు తీసుకోవడానికి మరెంతో కాలం పట్టకపోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు దృష్టి సారిస్తున్నట్టు యూట్యూబ్ కూడా ఇటువంటి ఫేక్ ఛానల్స్ పైన తగిన చర్యలను తీసుకుంటుందని భావిస్తాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, రచయితలు కూడా సమాజంలో జరుగుతున్న విషయాలను కానీ తాము అనుకున్న, ఊహించిన, కల్పించుకున్న విషయాలు ఏవైనా రచనల రూపంలో 10 మందిలోకి తీసుకెళ్లడం కోసం ఎంతో ఆలోచనలతో సృష్టించి రాసేదే కథైనా, కవితైనా లేదా వ్యాసమైనా. అయితే ఆ రచయితకు తెలియకుండా హాబీ పేరుతో మాకేమీ తోచటం లేదని, కాలక్షేపం కావటం లేదని, మాకు ఇష్టం అనే పేరుతో పూర్తిగా వ్యాపార ధోరణితో డబ్బు సంపాదనే లక్ష్యంగా ఏనాడు కలం ముట్టకపోయినా, వాళ్ళసలు రచయితలే కాకపోయినా ఏమాత్రం సిగ్గుపడకుండా అవతలి వాళ్ళ కథాచౌర్యం చేసుకుని తమ ఛానళ్లలో పెట్టుకుని అసలు రచయితల కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్తో ఎంతోమంది మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అంటూ వాళ్ళని వాళ్లే పొగుడుకుంటూ కథలను ఛానల్స్లో అప్లోడ్ చేసుకోవడం చూస్తున్నాం. ఇటువంటి వీడియోలు కనిపించిన వెంటనే వాళ్ళు రచయిత అనుమతి తీసుకుని
కథలు చదువుతున్నామని చెబుతున్నారా లేదా అన్న విషయాలను గమనించి ప్రశ్నించాల్సిన అవసరం ప్రేక్షకులకు, అదేవిధంగా వాళ్లకు రచయితలు ఎవరైనా తెలిస్తే వారికి వీడియోని షేర్ చేసి వాళ్ళు అడ్డుకునే అవకాశాన్ని కల్పించాలి. అలాగే ఏ రచయిత అయినా తమ రచనలను ఎవరైనా కథాచౌర్యం చేసినట్టు అనుకుంటే వాళ్ళు అక్కడికక్కడే కామెంట్ల రూపంలో ముందుగా ఆ వీడియోని డిలీట్ చేయవలసిందిగా కోరి, అప్పటికి విననప్పుడు మాత్రమే రిపోర్ట్ కానీ కంప్లైంట్ కానీ చేసి ఇటువంటి విపరీతంగా పెరిగిపోతున్న ఛానల్స్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎంతో మేధో మదనంతో రచనలను చేసే రచయితలను ప్రోత్సహించి ఇటువంటి వ్యాపార ధోరణితో డబ్బు సంపాదనే లక్ష్యంగా తయారైన ఛానల్స్ని నివారించాల్సిన బాధ్యత రచయితల యొక్క ఆవేదనను సహృదయతతో అర్థం చేసుకున్న ప్రతి ప్రేక్షకుడు అలాగే సబ్స్క్రైబర్స్ పైన ఉందని గ్రహించాలి. ఈ వ్యాసాన్ని నేను స్వీయ అనుభవంతో రాస్తున్నాను. ఈ విధంగా నాకు తెలియకుండా ఎన్నో నా కథలను కొన్ని పేరున్న కథల ఛానల్స్లో వాళ్ళు యథేచ్ఛగా ఎటువంటి అనుమతి తీసుకోకుండా పెట్టడం చూసి వాళ్ళని ప్రశ్నించినప్పుడు మాత్రమే కొందరు డిలీట్ చేయడం, కొందరు ప్రైవేట్లో పెట్టేయడం, అలాగే మరికొందరు మేము మీ ఫోన్ నెంబర్ అడగాలనుకున్నాం కానీ మాకెక్కడ కనిపించలేదు అని చెప్పి యథేచ్ఛగా వారి ఛానల్స్లో కథలను చదివి వీడియోలుగా వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని చాలామంది రచయితలు ఖండించడం కూడా జరిగింది. ఇటువంటి వాళ్లకు కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఇటువంటి ఛానల్స్ పైన యూట్యూబ్కు కానీ లేదా న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి లీగల్గా కానీ వాళ్ళు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు చాలా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఈ వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నిజమైన రచయిత యొక్క ఆవేదన మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.